తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒక్కొక్కరి బాగోతాలు బయటపడడంతో అరెస్టుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గులాబీ అధినేత కేసీఆర్ కూతురు కవిత అరెస్టు కూడా జరిగింది. ఇక మిగిలింది హరీష్ రావు, కేసీఆర్. ఇప్పటిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఫోన్ ట్యాపింగ్ వివాదం తీవ్ర స్థాయిలో కుదిపేస్తోంది. ఇప్పటికే 3 కీలక పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుల పర్వం ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కాంగ్రెస్ సర్కార్ చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో దొరకబడే పనిలో నిమగ్నమైంది. అయితే దీని గురించి పొలిటికల్ లీడర్స్ ఎవరూ నోరు విప్పడం లేదు. పాత ప్రభుత్వాన్ని, ప్రత్యర్థులను ఆడిపోసుకునే ప్రయత్నం చేయటం లేదు. పోలీసులు కూడా తమ పని తాము సైలెంట్గా చేసుకుపోతున్నారు. వ్యవహారం మొత్తం బారాస ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలను రోజురోజుకి పెంచుతోంది. చుట్టి ఈ ట్యాపింగ్ వ్యవహారం గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రణీత్ రావు అరెస్టుతో గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. ఆయనను అరెస్టు చేసి విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మరో 2 ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఆయన ఇంటికి సమీపంలోని ప్రణీత్ రావు ఆఫీసు ఏర్పాటు చేసుకుని రేవంత్తో పాటు ఆయన తమ్ముళ్ల ఫోన్ కాల్స్ను కూడా ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎస్ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేసినట్లు వారు విచారణలో చెప్పారు. ప్రభాకర్ రావు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. అప్రూవర్గా మారారని సమాచారం. ఇక ట్యాపింగ్ వ్యవహారం కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని పలువురు రాజకీయ నిపుణులు అనుమానిస్తున్నారు. దీంతో ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పనంత వరకే కేసీఆర్ సేఫ్గా ఉంటారని, విదేశాలకు వెళ్లిపోయిన రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు ఎవరు దొరికినా కానీ అప్పుడు కేసీఆర్ పేరు కూడా బయటకు వస్తుందని అంచనాలు సాగుతున్నాయి. ఈ ట్యాపింగ్ వివాదంలో ఇంకా చాలా మలుపులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటికి తేలుతుందో, ఇంకా ఎన్ని పెద్ద తలకాయల పాత్ర బయటకు వస్తుందో వేచి చూడాలి. మొత్తానికి వారు దొరికి కేసీఆర్ పాత్ర ఉన్నాడని ఒప్పుకుంటే మాత్రం కేసీఆర్ కూడా జైల్లో ఊచలు లెక్క పెట్టడం పక్కా అని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.